ప్రొఫెసర్స్ పర్స్పెక్టివ్ వీక్షకులకి ఆహ్వానము. 2024 సమ్మర్ ఒలింపిక్స్ ప్యారిస్ నగరంలో మొన్నే ముగిశాయి. ఈ యొక్క విశ్వ క్రీడల్లో అమెరికా, చైనాలు ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. భారతదేశపు క్రీడాకారులు ఈ ఒలింపిక్స్లో 6 పథకాలని గెలుచుకున్నారు. అందులో 1 రజత పథకము, 5 కాంస్య పథకాలు. రజత పథకము మన నీరజ్ చోప్రా జావలిన్ త్రోలో గెలుచుకున్నారు. అలాగే 5 కాంస్య పథకాలు 2 మను భాకర్కే చెందినాయి. ఈ మను భాకరు ఎయిర్ పిస్టల్ షూటింగ్లో ఒక కాంస్య పథకాన్ని గెలిచారు. ఆవిడ మిశ్రమ విభాగంలో నవజోత్ సింగ్తో కలిపి ఇంకో కాంస్య పథకాన్ని కూడా గెలుచుకున్నారు. ఈ భారతదేశ ఒలింపిక్ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మహిళ 2 కాంస్య పథకాలను గెలుచుకున్న రికార్డు ఆవిడ నెలకొల్పారు. అలాగే రైఫిల్ షూటింగ్లో స్వప్నిత్ కుషాలు ఒక కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. అమన్ నెహ్రవాత్ రెజ్లింగ్లో కాంస్య పథకాన్ని గెలిచారు. మన హాకీ టీం కూడా స్పెయిన్ మీద గెలిచి ఒక కాంస్య పథకాన్ని కూడా గెలుచుకుంది. మొత్తం 5 కాంస్య పథకాలు, ఒక రజత పథకము మన భారతదేశ క్రీడాకారులు గెలుచుకున్నారు. ఈ యొక్క 6 కాకుండా, ఈ 6 పథకాలు గెలిచిన వారే కాకుండా ఈ యొక్క ఒలింపిక్స్లో పాల్గొన్న వారి యొక్క కఠోర పరిశ్రమ, అంకుఠిత దీక్ష మన యువతకి స్ఫూర్తిదాయకం అవుతుందని నా భావన. ఈ యొక్క ఒలింపిక్స్లో పాల్గొన్న వారికి, అలాగే పథకాలు గెలిచిన వారికి స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ మంచి బహుమానాలు ఇచ్చి సత్కరిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే బీసీసీఐ ఈ మధ్య T20 క్రికెట్ వరల్డ్ కప్లో గెలిచిన టీంకి 150 కోట్ల బహుమానాన్ని ప్రకటించింది. అంత కాకుండా కొంతైనా వీళ్ళకి మంచి బహుమానం ఇచ్చి వీళ్ళు సత్కరిస్తారని నేను భావిస్తున్నాను. ఈ యొక్క ఒలింపిక్స్లో మనకు దురదృష్టం వెంటాడింది. కొన్ని పథకాలని మనము నేరోలో బాగా మిస్ అయిపోయినాము. లేకపోతే ఇంకొక 3 పథకాలు మన దేశానికి వచ్చి ఉండేవి. మన యొక్క భారతదేశము ఈ క్రీడలకు ముఖ్యమైన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్రీడా మైదానాలని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఫారెన్ కోచెస్ని కూడా నియమించి వీళ్ళకి నైపుణ్యం ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ ఒలింపిక్స్కి వీళ్ళని తయారు చేయవలసిన అవసరం ఉంది. చాలా కాలేజీల్లో క్రీడా మైదానాలు లేవు. అలాగే కొన్ని జూనియర్ కాలేజీలు అపార్ట్మెంట్స్లోనే నడుస్తున్నాయి. ఇటువంటి లోపాలన్నీ కూడా సరిదిద్ది క్రీడా మైదానాలను పెంచి మనకి మెరుగైన సౌకర్యాలను కల్పిస్తే నెక్స్ట్ ఒలింపిక్స్లో మరికొన్ని పథకాలు మన భారతదేశ క్రీడాకారులు గెలుస్తారని మనం ఆశిస్తున్నాము. అలాగే ఈ యొక్క ఫ్రాన్స్ దేశాన్ని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ఈ ప్రారంభోత్సవ వేడుకలకి కొన్ని గంటల ముందు ఆ యొక్క దేశంలో మెట్రో రైలుకి అంతరాయం కలిగింది. విధ్వంసకులు రైలు పట్టాలని తొలగించారు. అందువల్ల చాలా గంటల పాటు ఈ యొక్క రైలు రాకపోకలకి అంతరాయం బాగా కలిగింది. అయినా కూడా ఫ్రాన్స్ దేశము ఈ యొక్క వేడుకల్ని, ఈ యొక్క క్రీడల్ని చాలా ఘనంగా నిర్వహించింది. ఈ ఉద్రిక్తుల మధ్య కూడా నిర్వహించింది. అలాగే ఈ ఫ్రాన్స్లో ఈ యొక్క ప్యారిస్ ఒలింపిక్స్ అతి తక్కువ ఖర్చుతో ప్యారిస్లో ఒలింపిక్స్ని నిర్వహించిన ఘనత కూడా ఫ్రాన్స్ దేశానికి దక్కుతుంది. ఈ యొక్క వీడియోని చూసిన వీక్షకులకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.